నమస్తే. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు ఇంతవరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వ అధికారులకి ఎంత అడిగినా కూడా వాళ్ళ బకాయిలు చెల్లించలేదు అంటూ కూడా వాళ్ళ ఏజీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నా, ఏంటి మీ సమస్య ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కందుకూరి దేవదాసు. నేను తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా బకాయిల సాధన కమిటీ అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు మేము ఈ ఏజీ ఆఫీసుకు రావడానికి ముఖ్య కారణము, ఈ ప్రభుత్వము మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు అనేటువంటివి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్లు అనేటువంటివి మార్చి 2024 నుండి ప్రారంభమైనవి. మార్చి 2024 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఇంతవరకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి చెల్లించకపోవడం వల్ల మా యొక్క బాధను ఈ ఆడిటర్ కంట్రోల్ జనరల్ వారికి చెప్పుకోవడం కొరకు, వారు ఇప్పించడం కొరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం నుండి అన్ని జిల్లాల నుండి ఈరోజు పెన్షనర్లందరూ కూడా వస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క అభ్యర్థన ఏమిటంటే, మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 15,000 మందికి ఇంతవరకు కూడా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము. కేవలము మేము అప్పుల ఊబిలో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసినా కానీ డబ్బులు లేవని ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు కోసిన డబ్బులు లేవు అనేటువంటిది ఒక రాష్ట్ర నేతగా, ఒక ముఖ్యమంత్రిగా మీరు అనవలసినటువంటి మాటలు కాదు. ముఖ్యంగా మీరు అధికారంలోకి వచ్చే ముందే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మీకు తెలుసు. ఆ తెలంగాణ లోపల మీరు అధికారంలోకి రావడం కొరకు మీరు అనేక పథకాలు పెట్టి, 6 పథకాలు అనేటువంటివి పెట్టి, ఆ 6 పథకాలకు ప్రజల్లోకి తీసుకుపోయి ఆ ప్రజల్లోకి గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆ యొక్క పాలనకు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి ప్రజలు, తర్వాత ప్రజాస్వామికవాదులు, ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులందరం కూడా ఏకదాటిగా మీ పక్షాన ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈరోజు అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఆ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను కూడా మీరు ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. మేము అధికారంలోకి కనుక వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు, తర్వాత పెన్షనర్లకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపల పిఆర్సీని అమలు చేస్తామన్నారు. అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 పెండింగ్ డిఏలను వెంటనే చెల్లిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు 6 డిఏలు అనేటువంటి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పెండింగ్ అనేటువంటిది, తర్వాత మా డిఏలను ఇప్పుడు కూడా ఇంకొక డిఏ చెల్లించలేకపోతున్నారు. అది ఇంకా మాకు బాకీ ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు పిఆర్సీ 6 నెలల లోపల మీరు పిఆర్సీ అమలు చేస్తామన్నారు. ఆ పిఆర్సీ అనేటువంటిది ఇప్పటికీ 2023 జూలైకి గడువు అయిపోయింది. అప్పటి నుండి కూడా పిఆర్సీ అనేటువంటిది కూడా దాన్ని ఊసే ఎత్తకుండా మీరు దాట వేస్తూ ఉన్నారు. తర్వాత అప్పటి వరకు రిటైర్మెంట్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా నేను వెంటనే మీ యొక్క పెండింగ్ బిల్లులన్నింటినీ తక్షణము రిలీజ్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి 14,000 మందికి మీ యొక్క బకాయిలు అనేటువంటిది మాకు రావాల్సి ఉన్నది. ఒక్కొక్కరికి వారు చేసినటువంటి హోదాను బట్టి, వారి యొక్క జీపీఎఫ్ పొదుపులను బట్టి ఒక్కొక్కరికి దాదాపుగా 35 లక్షల నుండి 75-80 లక్షల వరకు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత దాదాపుగా ఇప్పటికి రిటైర్ అయినటువంటి వాళ్ళు 14,000 మందిని కనుక చూసినట్లయితే యావరేజ్గా ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. ఆ 50,000 చొప్పున ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా మీరు కేవలం 7,000 కోట్లు మీరు ఇచ్చేటువంటి బకాయిలు దాటవు. కాబట్టి 7,000 కోట్లు అనేటువంటివి మీకు ఒక పెద్ద సమస్య కాదు. ఆ 7,000 కోట్లు అనేటువంటిది మొత్తం అందరికీ ఇవ్వాల్సినటువంటి బకాయిలు కనుక ఇచ్చినట్లయితే అందరి బకాయిలు తీరుతాయి. కాబట్టి ఆ 7,000 కోట్లు మీ దగ్గర లేవనంటున్నారు. కానీ మీరు చేసేటువంటి యొక్క అనేక పథకాలకు పెడుతున్నారు. అనేక పథకాలను మేము ఆపమని అనడం లేదు. మీరు పథకాలతో పాటు
మావి కూడా మీరు చెల్లించినటువంటి బకాలీ కదా, మాకు మీరు ఎందుకు చెల్లించడం లేదు అనేటువంటి మీ విధంగా ప్రశ్నిస్తున్నాము. మీరు ఈరోజు మూసీ సుందరీకరణ అనేటువంటి పేరుతోటి మూసీ సుందరీకరణ అనేటువంటి దాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి ఆ పేరుతో 1,25,000 కోట్లను దానికి ఇచ్చిస్తున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఆ డబ్బులు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి ఎక్కడ ఏ విధంగా ఇచ్చిస్తున్నారు? తర్వాత అదేవిధంగా 4th సెట్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఆ 4th సెట్ డెవలప్మెంట్కు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి? తర్వాత మీరు గత 3 నెలల క్రితము ప్రపంచ సుందరీకరణ పోటీలు అనేటువంటివి కూడా నిర్వహించారు. దానికి 1,000 కోట్లు అనేటువంటిది దుర్వినియోగం చేసినది. ఈ విధంగా ప్రజాధనాన్ని మీరు అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తూ మా యొక్క రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకే ఉద్యోగులకే మీరు నిధులు లేవని అంటూ ఈ విధంగా దాటవేయడం అనేటువంటిది ఈ విధంగా మంచి పద్ధతి కాదు. దీన్ని మీరు మా యొక్క రిటైర్మెంట్ వారిని యొక్క అవస్థను గ్రహించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అనేటువంటి చనిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా 28 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించినప్పటికీ కూడా మీ లోపల ఏమాత్రము కనికరమైనటువంటి లేకుండా పోతున్నది. మీ యొక్క సొంత నియోజకవర్గమైనటువంటి ఆ కొడంగల్ నియోజకవర్గం లోపల కొండయ్య అనేటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నేను అనారోగ్యంతో కిడ్నీస్ బాధతో నేను బాధపడుతూ ఆసుపత్రుల్లో ఉన్నాను, మీరు కనుక నా యొక్క రిటైర్మెంట్ బకాయిలు కనుక ఇచ్చినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకుంటాను అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కనికరించకుండా వారికి ఆ యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది తర్వాత ఆ విధంగా క్షీణించి తర్వాత వారు చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ డబ్బులు లేకుండా ఆ విధంగా చికిత్సకు డబ్బులు లేకుండా కూడా చాలా మంది అవస్థపడుతూ తర్వాత చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. తర్వాత ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు లోపల మాత్రం ఏమాత్రం కనికరమైనటువంటిది లేకుండా పోతున్నది. ముఖ్యంగా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తర్వాత ఈహెచ్ఎస్ అనేటువంటిది ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేటువంటి కార్డులు మీరు ఇస్తా అని చెప్పారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ తక్షణమే రిలీజ్ చేస్తానని ఇప్పటికీ కూడా గడుపుతున్నారు. కానీ ఆ ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది ఇచ్చినట్లయితే చాలా మంది కూడా ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదుట పడేది తక్షణము. తర్వాత వారు ఆరోగ్యాన్ని బాగు చేసుకుని వారు బ్రతికే స్థితిలో ఉండేటువంటి వారు. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే మేము ఈ విధంగా బకాయిలు చెల్లించకపోవడం సరికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమం ఒక పోరాట కమిటీలను ఏర్పాటు చేసుకొని మేము ఉధృతం చేస్తున్నాము. మొన్న నవంబర్ 17వ తారీఖున కూడా ఇందిరా పార్క్ లోపల మహాధర్నా పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మేము పెద్ద ఎత్తున మహాధర్నాను కూడా చేపట్టడం జరిగింది. మీరు కనుక మాకు ఈ యొక్క బకాయిలైనటువంటిది తక్షణం చెల్లించాలి, ఈ 20వ తారీఖు లోపల మాకు ఖచ్చితంగా మా బకాయిలన్నింటినీ చెల్లించాలి. చెల్లించినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షనర్స్ జేఎస్లను కలుపుకొని వాళ్ళు మా పక్షాన ఉన్నారు, వాళ్ళు కూడా మా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. మేము 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ తక్షణము మా యొక్క పెండింగ్ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ కూడా తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.